గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు ప్రజలకు తెలుసు అని బీజేపీ ఎంపీ డీకే అరుణ్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఆ పార్టీ నుంచి ఓట్లు అడగాలి, కానీ అది చేయడం లేదని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే కాంగ్రెస్లో కొనసాగుతున్నారని స్పష్టమవుతుందని చెప్పారు. అభివృద్ధి కోసం అధికార పార్టీకి వెళ్లాలంటూ ఇక ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. ఈరోజు ఇండ్లు వస్తున్న పట్టణాల్లో నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు వస్తున్నాయి. ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళ బాధ్యత ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి ఇండ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అంతే తప్ప పదే పదే రోడ్ల పరిస్థితి చూడండి, పట్టణం చుట్టూ ఎట్లా ఉంది, పట్టణంలో ఎట్లా ఉంది, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. పట్టణంలో అసలు ఎవరైనా కాలు పెడితే గద్వాల పట్టణానికి ఈరోజు పెద్ద పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచో వస్తారు గద్వాల జిల్లాలు కొన్నికే. జోగులాంబ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు గద్వాలకు వచ్చిపోతారు. పెద్ద ఎత్తున ఈరోజు వ్యాపారం పెరిగింది గద్వాల్లో. చేనేత వ్యాపార రంగం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతా ఉంది. హ్యాండ్లూమ్ పార్క్ చేసిన కొంగడ అన్నీ ఉంది. హ్యాండ్లూమ్ పార్క్ ఏ విధంగా గద్వాల వీవర్స్ కోరుకుంటున్నారో ఆ విధంగా ఒక ప్రాజెక్ట్ తయారు చేసి టెంకాయలు కొట్టించి పోటీలు పడాలి. దాన్ని ఇప్పటిదాకా ఏం చేయాలి? వీళ్ళు అభివృద్ధి చేస్తారనేటువంటి మాట చెప్తే అవి నీటి మీద రాతలు తప్పితే అభివృద్ధి అనేది శూన్యం అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ఎవరికి కూడా ఓటు అడిగే హక్కు లేదు ఈ టౌన్లో. టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు,